అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు సోమవారం సెప్టెంబర్ 22, 2025 శరన్నవరాత్రి మహోత్సవాలలో మొదటి రోజు. ఈ శుభదినన్నాడు మన శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు దివ్య స్వరూపాన్ని ఈ ధ్యాన శ్లోకం ద్వారా తెలుసుకుంటూ ఆ తరువాత శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శ్లోకం. అరుంగ కిరణ జాలైరంచితా ఆశావకాశ విధృత జపపటీకా పుస్తకాః భీతిహస్తా ఇతర వరకలాక్ష్యై పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణరీలా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఉదయించే సూర్యుడి అరుణకిరణాల కాంతితో సమస్త లోకాలను నింపే జగన్మాత. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో జ్ఞానపుస్తకం, ఇంకో చేతితో అభయమిస్తూ భక్తులకు నిరంతరం వరాలు ప్రసాదించే తల్లి. వికసించిన తెల్లని కలువపువ్వుపై ఆసీనురాలై నిత్యం శుభాలను కలిగించే ఆ బాలాదేవి మన హృదయంలో కొలువైయుండుగాక. ఈ బాలా త్రిపుర సుందరీదేవి ఎంతో మహిమాన్వితమైన తల్లి. సమస్త దేవీమంత్రాలలో శ్రీ బాలమంత్రం అత్యంత ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొదట ఈ మంత్రాన్నే ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో కూడా మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీ మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు సంపూర్ణ అనుగ్రహాన్ని అందించే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ఈ నవరాత్రుల్లో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని స్మరించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ బాల త్రిపుర సుందరీదేవ్యై నమః. ధన్యవాదాలు.